ముస్లింలకు రక్షణ కల్పించే ధ్యేయంతో టీడీపీ పనిచేస్తున్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. వెస్ట్ నియోజకవర్గంలోని కోబాల్టపేట, దేవాపురంలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ, అప్పిరెడ్డిలు ఇక్కడి ప్రజల ఓట్లను అడిగే అర్హత కోల్పోయారని అన్నారు. తనను గెలిపిస్తే గుంటూరును హైదరాబాద్లో అభివృద్ధి చేస్తానని మోదుగుల హామీ ఇస్తున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి మంగళవారం తన ప్రచారాన్ని నియోజకవర్గంలో కొనసాగించారు. దేవాపురం, కోబాల్పేటలలో ఆయన పర్యటించి అక్కడ అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థలను చూసి మండిపడ్డారు. స్థానిక మహిళలను అడిగి ఆ ప్రాంత సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ మేనల్లుడు మాట్లాడారు. పశ్చిమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు 39వ వార్డు కోబాల్పేట ప్రచారం చేస్తా ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ కి రక్షణ కల్పించేటువంటి ఏకైక ధ్యేయంతో ముందుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ పట్ల చాలామంది మైనార్టీసు ఆకర్షితులవుతూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా గతుకుల రోడ్లు, నీరు లేకుండా సమస్యలతోటి ఈ యొక్క కోబాల్పేట, దేవాపురం చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంది. నేను ఈరోజు గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఒకటే చెప్తా ఉన్నాను. కన్నా లక్ష్మణ గారికి కానీ, అప్పిరెడ్డి గారికి కానీ ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజల ఓట్లు అడిగేటువంటి అర్హత కోల్పోయారు వాళ్ళు. అటువంటి సమాజంలో ఈ ప్రజల గురించి, బాగోగుల గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాల్సిన పశ్చిమ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు విద్యావంతుడు, వ్యాపారవేత్త అయినటువంటి గల్లా జయదేవ్, అట్లే ఒక సోదరుడు మద్దాల గిరి, నేను ముగ్గురు కలిసి మీరు కనుక గుంటూరు పట్టణ ప్రజలు పట్టం కడితే రాబోయే రోజుల్లో ఇది ఒక సుందరంగ నగరంగా తీర్చిదిద్దామని చెప్పి మీ ద్వారా పట్టణ ప్రజానికి తెలియజేసుకుంటా ఉన్నాను. మోదుగుల వేణుగోపాలరెడ్డి గారు గెలవాలి, నా మామయ్యని జయదేవ్ గల్లాని పార్లమెంట్కి పంపించాలి, మళ్ళీ తెలుగుదేశం గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానే మాకు గోల్డెన్ గుంటూరు చేయొచ్చు ఇక్కడ.